నాగసాధువులకు ఇచ్చే మహత్తరమైన శిక్ష మీరు అన్నారు కదా, నాగసాధువులు అఘోరాలు తర్వాత శివసాధువులు అసలు ఇంత ప్రత్యేకత అన్న విషయం చెప్తున్నాం. ఇప్పుడు చూడండి మిత్రమా, ఒక నాగసాధువు యొక్క విలువ, ఒక అఘోర యొక్క విలువ, ఒక శివసాధువు యొక్క విలువ ఈ భూమండలం మీద అంత సులభంగా రాలేదు మిత్రమా. ఎంతో కఠోరమైన దీక్షని గెలిచిన మహానీయులు వాళ్ళంతా. అందుకని ఈరోజు ఈ జీవితాన్ని మేము కూర్చొని కేవలం సాధువులు అన్న అఘోరాలు అన్న మాటను వదులుతున్నాం. నిజమైన అఘోర, నిజమైన శివసాధువు కానీ, నిజమైన ఒక నాగసాధువు కానీ ముందుకు వచ్చాడు అని అంటే సగం గుండె జారిపోతుంది అంతే. అవతల వ్యక్తి తప్పుల్లో ఉంటే న్యాయంగా నిజంగా ఉన్న వాళ్ళకి శివుడి దర్శనం లాగానే ఉంటుంది, అధర్మం వాళ్ళకి మాత్రం భయమేగా. కాబట్టి నాగసాధువులు ఎందుకు అవుతున్నారంటే, నాగసాధువు అంటే మొదటగా మీరు తెలుసుకోండి, వాళ్ళ నాగసాధువులు అంటే ఎవరు? వాళ్ళు నగ్నంగా ఉండి సాధన చేయడం చేత నాగసాధువులు అయ్యారు. నాగసాధువులకి, శివసాధువులకి, అఘోరాలకి ఈ ముగ్గురికి తేడా ఏంటి? చూడండి, నాగసాధువులు అనే వాళ్ళు ఏంటంటే మిత్రమా, కఠోరమైన శిక్షలు వాళ్ళకి ఎలా ఇస్తారంటే శిక్షలని, నాగసాధువు ఏం చేస్తాడు, జీవితంలో మొట్టమొదట శారీరక వ్యామోహం అనేది జారిపోతుంది, అంటే ఉండకూడదు వాళ్ళకి. అంటే ఎవరికైనా చూడండి, ఒక సంవత్సరము 12 సంవత్సరాలు 18, 20 సంవత్సరాలు వచ్చాక వయసు రీత్యా కొన్ని మార్పులు చేర్పులు శరీరంలో వస్తాయి. అలా రావడం చేత వాళ్ళు చేయాల్సిన ముఖ్యమైన కారణం, శిక్షణకు అర్హులు ఎలా అవుతారంటే మిత్రమా, మొదటి సంవత్సరం మొత్తం వారికి కొన్ని పనులు నేర్పించాలి. అంటే ధ్యానం, ధ్యాస, మంత్రోచ్చారణలు ఇలా చేసుకుంటూ. రెండవ సంవత్సరం ఒక శిక్షలు, అంటే రుద్రాక్షలని వాళ్ళు ఎలా వేస్తారంటే నెత్తిపై ఒక కుండ నీటితో నింపితే ఎంత బరువు ఉంటుందో అంతటి రుద్రాక్షల మాలను వేస్తారు వాళ్ళ మెడలకి. ఇలా వాళ్ళు వేస్తే ఇంతవరకు నొప్పి ఎందుకు కాదు, అందరిని రుద్రాక్షలు వేస్తారు అని అంటారు కదా సాధువులలో. వాళ్ళకి ఏంటంటే అది బరువు శిక్షణ అనమాట. ఆ శిక్షణలో వాళ్ళు సంపాదించిన విలువ అది, కాబట్టి వాళ్ళకి అంతటి బరువు కాదు, వాళ్ళు నిండా రుద్రాక్షలు ఉంటాయి. వారు చేసిన దాంట్లో సాధనలో ఒక సంవత్సరం మొత్తం గుండు ఎంటికలు లేకుండానే ఉండాలి దాంట్లో సాధనలో. ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ కేశం ఖండన, ఇంకా జీవితం మొత్తం తీయకూడదు, ఇక ఎంటికలు తీయకూడదు సమాధి. అంటే సాధనలో ఇప్పుడు నీ యొక్క శరీరంలో ఉన్న, ఇప్పుడు చూడండి, అంత ఎంట్రికలు పెంచేసిన తర్వాత దాన్ని రుద్రాక్షలతో కట్టేసుకొని శివుడి ధ్యాసలోనే ఉండి మహత్తరమైన మహానీయమైన ఆలోచనలు, దండయాత్రలకు ఎవరైనా వస్తే వారి తలలో లీక్కొచ్చి భూమిపైన ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు ఏం చేస్తారో తల తీసుకొస్తారు, అక్కడ పెట్టేస్తారు. నేను ధర్మం అనే ఒక విలువైన పదాన్ని కాపాడడానికి నీ తల తీసుకొచ్చానని వాళ్ళతో కోపంగా కూడా కాదు, అలా మాట్లాడుతూ తల తెచ్చేయగలరు వాళ్ళు, అంతటి శక్తి ఉంటుంది వాళ్ళ దగ్గర. మళ్ళీ మీరు ఒక్కసారి ఆలోచించండి మిత్రమా, ఒక నాగసాధువులకి, ఒక అఘోరాలకి, శివసాధువులకి ఇంతవరకు ఎక్కడ శిక్షలు పడలేదు ఈ భూమండలంలో. ఇంతవరకు వాళ్ళని ఎవరు జైల్లో పెట్టలేరు, ఇంతవరకు వాళ్ళని ఎలాంటి వాళ్ళు అరెస్ట్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు కాపాడింది భూమండలాన్ని, వాళ్ళు కాపాడింది ఒక ఆడదాన్ని, వాళ్ళు కాపాడింది ఒక విలువని, వాళ్ళు కాపాడింది ఒక సంసారాన్ని. అంటే ఆజ్ఞని కాపాడే అనే వాళ్ళకి శిక్షలు ఎలా ఉంటాయి చెప్పండి? తప్పు చేసిన వాడికి శిక్షలు వేశారు వాళ్ళు. 12 సంవత్సరాల దీక్షలో వాళ్ళు ఏం చేస్తారంటే మిత్రమా, 12వ సంవత్సరం వచ్చినప్పుడు, మొదటి సంవత్సరం గుండుతో ఉండి మొత్తం కేశఖండం తీసేసి, రెండవ సంవత్సరం శిక్షలు, విద్యాబుద్ధులు, ఒక పూటే భోజనాలు, శరీరం మీద ఉన్న వ్యామోహాలు కంట్రోల్ చేసుకుంటూ ఎలా రావాలి అని ధ్యానాలన్నీ నేర్పిస్తూ కఠినమైన విద్యలు నేర్పిస్తూ, కర్రసాము, కత్తుసాము, కత్తిని ఎలా తెంపాలి, కట్టెని ఎలా తెంపాలి, ఇలాంటి విద్యలన్నీ నేర్పిస్తూ 12వ సంవత్సరం వస్తారుగా. అంటే చివరి దశలో ఉన్న సంవత్సరాల శిక్షణ ఇస్తారు, 12 సంవత్సరాల అక్షరాల శిక్షణ ఇస్తారు. దాన్ని 12 సంవత్సరాలు నాగసాధువులు ఖచ్చితంగా ఇస్తారు. 12 సంవత్సరాలు శిక్షణ ఇచ్చిన తర్వాత 12వ సంవత్సరం 3 కుండల్ని కడతారు. ఒక కాలు పైన నుంచోవాలి, ఇలా 2 చేతులు పెట్టేసి ఈ ఎడమ కాలుకి కుడి కాలు అడ్డంగా ఇక్కడ పెట్టి పైకి అలా తల పెట్టేసి ఒక ధ్యానంలో కేవలం వాళ్ళు పరమాత్ముడి నామాన్ని మాత్రమే తలచడానికి నించుంటారు. వాళ్ళు నించున్నప్పుడు 3 కుండలు పెడతారు వాళ్ళ శరీరంపై. ఒకటేమో నెత్తి మీద పెడతారు కుండని, ఒకటేమో ముందు మీరు అంటున్న ఈ అంగం ఉంటుంది కదా, ఈ నడుముకి కిందికి పెట్టి కిందికి వేలాడదీస్తారు. ఇంకోటి కడుపు మెడ దగ్గరికి వేసి ఇక్కడికి వేలాడదీస్తారు. 3 కుండలు ఉంటాయి. అవి నార్మల్గా పెడతారా లేకుంటే వాటర్? దాంట్లో వచ్చేసి విభూది, బూడిద అన్ని కలిపేసేసి బరువుగా ఆడడానికి పెడతారు. బరువు ఉండడమే కదా శిక్ష. మరి సాధువు అయినా లక్షణాలను గెలిచిన వాడు ఆయన 12 సంవత్సరాల తర్వాత ఇస్తారు. పోగానే 3 కుండలు ఇవ్వరుగా మిత్రమా. 12వ సంవత్సరం అది కూడా ఒంటి కాలుపై ఉన్నప్పుడు పెట్టేవన్నీ, 2 కాళ్ళ మీద నుంచినప్పుడు పెట్టరు. అవన్నీ 24 గంటల నుంచోవాలి ఆయన.
24 గంటలు ఒకటే కాలు పైన నించొని అది ఆ మూడు ఖచ్చితంగా సాధ్యమేగా. ఈ భూమండలంలో లక్షల కోట్ల మంది ఉన్నారు అలాంటి వాళ్ళు. భూమి లోపల నీళ్ళల్లో 3 రోజులు ఉండే వాళ్ళు ఉన్నారని తెలిసింది కదా, మీకు చరిత్ర విన్నారుగా. మరి ఇది నిలబడడం కష్టమా? 12 సంవత్సరాల సాధన మరి పరమాత్మని చేరడానికి అలాంటి విలువైన చేయడం ముఖ్యమే కదా. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం, 3 రోజులు నీళ్ళలో ఉన్నాఅని చెప్పారు కదా, అది సాధ్యమైన అసలు ఎలా ఉండారా అట్లా? చూడండి, శరీరాన్పై ఉన్న ధ్యాస మీరు అన్నట్టుగా ఉంటే ఊపిరి పీల్చుకోవడం, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అనేటివి ఆగిపోతాయి ఆ సమయానికి. వాళ్ళే ఆగిన తర్వాత వాళ్ళు వాళ్ళని చూడడానికి మనుషులు ఉంటారు అక్కడ, ఉండరని కాదు. కాకపోతే వాళ్ళ శిక్షలో భాగంగా వాళ్ళు అంత సమయం ఉండగలుగుతారంటే శరీరాన్ని వదిలేసి ఉంటారు. నీకు తెలిసిందేగా, ఒక శరీరంని మనము ధ్యాస మీద నుంచి దాని శ్వాసని వదిలిపెట్టేసిన ప్రక్రియలో మానవుడు చేయగలడు. భూమండలంలో రాసి ఉన్నాయే మనం మాట్లాడుకుంటాం. కొత్తగా మనం ఇక్కడ ఈ 2024 సంవత్సరంలో జరిగినవి మాట్లాడుకోవట్లేదు, అప్పటి చరిత్రని మాట్లాడుతూ ఉన్నాం. మీరు అన్నట్టుగా ఆ 3 రోజులు చేయకపోతే వాళ్ళకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు, ఎక్కడైనా ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు ఆ 3 రోజులు అట్లా ఉండడం వల్ల వాళ్ళకి ఏమైనా ప్రయోజనం, ఏమైనా శక్తులు కానీ వస్తాయి కాబట్టి 3 రోజులు నీవు ఊపిరి లేకుండా ఉంటే ఆకలి లేకుండా ఉన్నట్టేగా, శరీరం నియంత్రణలో ఉన్నట్టేగా. ప్రమాదం ఏర్పడినప్పుడు ఎక్కడో కొండ చెరకల మధ్య, ఎక్కడో పెద్ద పెద్ద ప్రాంతాల్లో ఏదైనా యుద్ధ సమయంలో కానీ, ఇప్పుడంటే యుద్ధాలు జరుగుతలేవు నీవు అన్నట్టు, కానీ ఒకప్పుడు జరిగినప్పుడు తిండి తిప్పలకి సంవత్సరాలు అక్కడ దూరంగా వెళ్ళి రోజుల పడి ఉన్న వ్యక్తులను చూసాంగా. మరి అలాంటప్పుడు ఈ 3 రోజులు వ్యవధి ఉపయోగపడుతుందా కాదా? ఓసారి తింటే మళ్ళీ వాళ్ళకి 3 రోజులకి కావాల్సిన శక్తిని సంపాదించగలరు కదా వాళ్ళు. దాని విద్యలో భాగాలు కదా ఇవన్నీ. మీరు అన్నట్టుగానే 12వ రోజు ఇప్పుడు చెప్పినట్టుగా నాగసాధువుల విషయం తీసుకుంటే, ఆ రోజు పెట్టిన 3 కుండలు లాస్ట్ చివరి దశ 24వ గంట అప్పుడు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మిత్రమా, ఇంత లావుగా ఉన్న ఒక మంచి బలమైన ఒక వస్తువుని తీసుకొని, అంటే ఏదన్నా కట్టె వనమూలికలతో అష్టసుగంధాలతో దాన్ని సిద్ధహస్తులతో తయారు చేయబడిన ఒక బలమైన కట్టెని తీసుకొని అంగం మీద కొడతారు. సుమారుగా కొంత బలమైన కొట్టుడు కొడతారు అక్కడ. ఎందుకు? అక్కడ కొట్టినప్పుడు నీవు ఒకవేళ కదిలినావే అనుకోండి, నీకు శరీరం మీద ధ్యాస ఉన్నదే అనదాం. ఒకవేళ నీవు కదలలేవనుకోండి, నీవు పెట్టుకున్న ఈ నియమాలు గెలిచినావు, గురువు విద్యని అర్హతగా నీవు సంపాదించావని అర్థం. వాళ్ళు సుమారు ఒక 15-20 నిమిషాలు కొట్టిన తర్వాత ఆ యొక్క ఏదైతే నరం ఉంటుందో, నీవన్నావు కదా ఎలా ఉండగలరు వాళ్ళని, కామానికి సంబంధించిన నరం ఉంటుందిగా అక్కడ, ఆ కామానికి సంబంధించిన ఆ నరం అనేది చచ్చిపడిపోతుంది అక్కడికి. ఇంకా కామ క్రోధ మీరు అన్నట్టుగా మద్యం మాంసాలపై ఆశపోతుంది వాళ్ళకి, ఉండదు. ఇంకా ఆ కామం మీద ధ్యాస అన్ని పోతుంది. 12 సంవత్సరాల విద్యను నేర్చుకుంటారు. ఆ విద్యలో గొప్ప సాధనని సంపాదించిన తర్వాత అప్పుడు వాళ్ళు మీరు అనుకున్నట్టుగా, నేను అనుకున్నట్టుగా విజయాలకై పరిగెత్తితే ఎవరిపై ఎలాంటిది రాకుండా ప్రతి వాళ్ళు అలా కొట్టడం అందరికీ తట్టుకుంటారు స్వామి. మరి తట్టుకోకపోతే సాధువులు ఎలా అవుతారు? మరి నాగ సాధువులు అనేది వాళ్ళు కదా. మరి మీరు అన్నారుగా వాళ్ళకి అంత శక్తి ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళు ఎలా వస్తారు, ఎలా సంపాదిస్తుంటే శరీరం మీద ధ్యాస వదిలిన వాళ్ళకే వస్తుంది అదంతా. మరి అంత సులభంగా ఎవరికి వస్తుంది మిత్రమా? రాదు. అది నాగ సాధువులు చేస్తున్నారు ఆ విషయం. నాగ సాధువులు అంటేనే వాళ్ళు నగ్నంగా ఉన్న సాధువులు వాళ్ళు. అసలు నాగసాధువులు అనేవాళ్ళే అసలు దుస్తులు లేకుండా ఉంటారు కాబట్టి నాగసాధువులు అయ్యారు వాళ్ళు. ఇప్పుడు 12 సంవత్సరాలు అయిపోయింది, దాని తర్వాత వాళ్ళు నెక్స్ట్ ఏం చేస్తారు? నెక్స్ట్ ఇంకా పరమాత్ముడి ధ్యానంలో వాళ్ళు 5గురు మాత్రమే పూజిస్తారు. ఏమని పూజిస్తారు? మొట్టమొదటగా వాళ్ళు పరమేశ్వరుని పూజిస్తారు. ఎన్ని చేసినా ఎలా చేసినా శివుడి ఆజ్ఞకి చివరి విలువ, పరమాత్ముడి జ్ఞానానికి అంతిమ ఘట్టం. అంటే శివుడి తప్ప ఈ లోకం మొత్తంలో ఎవరూ లేరు కాబట్టి జననాన్ని మరణాన్ని ఇప్పటివరకు శివుడిది చూడలేము కదా మనం, ఎవరు చూడలేదు. ఇంతవరకు ఎక్కడ రాసి కూడా లేదు. చూడడం కంటే వేరు. శివుడు పుట్టాడంట, చనిపోయాడంట, మరో జన్మ అంట అని ఎక్కడ రాసి లేదు. కాబట్టి ఏంటంటే అంతిమం ఆయనే కాబట్టి ఆయనను పూజిస్తారు మొట్టమొదటిది, ఎందుకంటే ఆయన పరమాత్ముడు కాబట్టి. రెండవది కామాన్ని కంట్రోల్ చేసుకోవడానికి విష్ణుదేవుడిని పూజిస్తారు. విష్ణుదేవుడి గురించి మీకు తెలిసిందిగా, లక్ష్మీమాత గురించి ప్రత్యేకతలు ఉన్నాయి. తర్వాత మూడోది మహాశక్తిని పూజిస్తారు, వారి యొక్క ఒంటిలోకి శక్తి రావడానికని. బలమైన శక్తి, ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా, నీవు అన్నావుగా 3 రోజులు ఎలా ఉంటారు గురువుగారు అందులో నీళ్ళలో అంటే, మరి ఆ శక్తి రావడానికి అమ్మని పూజించుకుంటారు. మహాశక్తి అంటే కాళికామాత. ఆ తర్వాత 4వ పూజన సూర్యుడిని, అంటే సూర్యుని వలె నిగ్రహంగా ఉండాలి. అంటే 4 గంటల నుంచి 6 గంటలకి సూర్యుడు ఉదయించక ముందుకే వీళ్ళు పూజా పురస్కారాల కార్యక్రమాలు అయిపోతాయి. అంటే నిగ్రహానికి సూర్యుడిని పూజిస్తారు వాళ్ళు. 5వ వ్యక్తి వినాయకుడు. సర్వ కార్యాలకి విఘ్నేశ్వరుడి ఆజ్ఞ ముఖ్యమైనది. మరియు మీకు తెలిసినది ఏంది, వినాయకుడిని పూజిస్తేనే
అన్ని కార్యక్రమాలు జరుగుతాయని. అవును, ఫస్ట్ ఇక్కడ 5వ స్థానం వినాయకుడిది. ఎందుకంటే మిత్రమా, తెలివి కోసమే పూజిస్తారు వినాయకుడిని, అంతే, బుద్ధి కోసమే పూజిస్తారు. అంతేకాని మా మొదటి పనులు కావాలి అనడానికి వాళ్ళకి మానవులకు ఉన్న కోరిక. అన్ని విజయాల్లో మొదట వినాయకుడే ఉంటాడు. విజయ లక్షణానికి తీసుకొని పరమాత్మని చేరడానికి ఉన్న లక్ష్యంలో వినాయకుడిది 5వ స్థానం. అంటే తెలివి కోసం మాత్రమే తండ్రిని పూజిస్తారు. ఆస్తులు అంతస్తులు కూడబెట్టడానికి మానవ జాతి కాదు కదా. నాగజాతి అయిపోయినప్పుడు, నాగసాధువులు అయినప్పుడు, ఘోరాలు అయిపోయినప్పుడు, అఘోరాలు అయిపోయినప్పుడు, శివసాధువులు అయిపోయినప్పుడు వినాయకుడిది చివరి స్థానం వచ్చేస్తారు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టయితే నాగసాధువులు అసలు వంటి మీద బట్టలు ఉండవు. ఫస్ట్ అసలు ఎందుకు చెప్పాం మీకు, విద్యాబుద్ధుల్లో శారీరకమైన కామవాంఛలలో అన్నిట్లలో వాళ్ళు శరీరాన్ని వదిలేసేయాలి. అప్పుడే వారు శరీరం మీద వ్యామోహం అనేది వెళ్ళిపోతుంది. ఎవరిని చూసినా, ఎలా చూసినా, ఎక్కడి నుంచి చూసినా ఒక బిడ్డల్లాగా, భక్తుల్లాగా, తల్లుల్లాగా మాత్రమే చూడడానికని వారి శరీరం మీద వ్యామోహాన్ని వదిలేస్తారు. మళ్ళీ వాళ్ళకి శారీరకంగా కఠినమైన శిక్షల్లో దెబ్బ కొడతారని కూడా చెప్పే కదా అక్కడ. 12వ సంవత్సరం అప్పుడు దెబ్బ కొట్టినప్పుడు ఆ యొక్క మీరు అంటున్న ఏదైతే పురుష లక్షణం ఉంటుందో అది కోల్పోతారుగా మిత్రమా. ఇప్పుడు ఈ నాగసాధువులు ఎవరైతే ఉన్నారో శక్తులు సంపాదించిన దాని తర్వాత వాళ్ళు మంచికి వాడవచ్చు, దాని చెడునికి వాడవచ్చు. వాస్తవమే కదా. అట్లా ఇప్పుడు చెడు అంటే మనకు తెలిసిందే, ఏ భూత ప్రేత అవన్నీ ఉంటాయి, అవి దానికి వాడతారు. మంచి అంటే ఏ పనులు వాడతారు. చూడండి, ఒక నాగసాధువుకి మన భూమండలం మీద ఎలాంటి విషయ వివరణ ఉందంటే, ఆయన గారు వచ్చేసి నాగసాధువు చేసే పని ఎలాంటి సందర్భం అయినా వచ్చినా ఒక మానవుడిని ఒక భూమండలం మీద ఉన్న గుడి, గోపురాలు, న్యాయం, ధర్మం, శాస్త్రాన్ని, పురాణాలని కాపాడడానికి మాత్రమే ఆయనకి 12 సంవత్సరాలు విధించారు. ఆయనని వేరే వారిపై నీ యొక్క శక్తియుక్తులని పంపించాలి, వేరే బలహీనమైన వాడిని సాధించాలని పంపించలేరు ఎక్కడ. కాబట్టి శక్తియుక్తులు అనేటి పరమాత్ముని కాపాడడానికి మాత్రమే దక్షిణమూర్తి గారు ఇచ్చిన విలువ అది. అంటే గురువుకి విలువ ఏముంటుంది మరి? ఈయన గారు గురువు మాట వినకుండా వెళ్ళి నేను ఏదైనా చేసుకుంటా విద్య అంతా వచ్చినాక అంటే దానికి మీరు అన్నట్టుగా దానికి కావాల్సిన మర్యాదలు అలా దారి తప్పిన వాళ్ళు 12 సంవత్సరాలు ఉండరు మిత్రమా. 3 కుండలు పెట్టేది దేనికి మరి? 3 కుండలు పెట్టి అక్కడ అంగం మీద కొడుతూ ఉంటే ఆ దెబ్బకి ఒకవేళ నువ్వు కాలు కింద పెట్టినా నువ్వు అర్హుడు కాదు, కాలు కింద పెట్టినా నువ్వు అనర్హుడవే. అన్ని సంవత్సరాలు చేసినా కూడా ఫలితం లేదు, ఇంకా లేదు. ఆ లాస్ట్ క్షణంలో నీవు కొట్టేటప్పుడు ఏదన్నా మాట అని నొప్పి అని దెబ్బ పక్కన పెట్టినా సరే అంతే. ఇంకా వాళ్ళందుకని ఆ ప్రాంతంలో చిన్న గుడ్డ మాత్రమే కట్టుకొని మహానీయుడి కార్యకలాపాలకై వెళ్తారు దక్షిణ. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే నాగా సాధువులు కానీ ఎవరైనా కానీ ఒకప్పుడు మనకు ఇక్కడ మన జనాల్లో ఉండేవారు కాదు, సపరేట్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు జనాల్లోకి వస్తున్నారు, అందరినీ కలుస్తున్నారు, అందరితో మాట్లాడుతున్నారు, వాళ్ళ పరిహారాలు ఏంటి అని తెలుసుకొని వాటికి పూజలు చేస్తున్నారు. ఇట్లా రావడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా, లేకుంటే ఏంటి స్వామి దీనికి? చూడండి, నాగసాధువులు అయితే ఇప్పటివరకు మీరు అన్నట్టుగా ఇంతవరకు భూమండలంలో ఎక్కడో హిమాలయాస్, కాశీ, తర్వాత ఇంకేదన్నా గొప్ప గొప్ప తీర్థ విహారాలు అక్కడ తప్పితే భూమండలంలో మొత్తం ఎక్కడ అక్కడ తిరిగే వాళ్ళు అయితే నాగసాధువులు ఎక్కడ లేరు. వాళ్ళంతా అబద్ధమే. నిజమైన వాడికి ఆజ్ఞ లేదు కాశీని దాటి రావడానికి. నువ్వు ఎక్కడైనా ఊరెళ్ళి పని చేసి వచ్చావు, కాశీ నుంచి దాటడానికి రాకుండా ముల్లోకాధిపతి కొలువై ఉన్న ఆస్థానం అది, దక్షిణమూర్తి గారు ఇచ్చిన విలువైన సంస్థానం అది, మన రాజ్యం అది, రాజు కూర్చున్న స్థలం అది. అక్కడికి తప్పితే నువ్వు మళ్ళీ నీకు చిరునామనే కాశీ. అక్కడ నుంచి ఎక్కడో కొండ ప్రాంతాల్లో కూర్చోవాలి, కుంభమేళ నీవు అన్నట్టుగా ఆ సమయానికి అక్కడికి రావాలంటే శాస్త్రజ్ఞానాలలో వీళ్ళు తిథులు నక్షత్రాలు రాసి పెట్టారు. అక్కడ మానవులు రాసింది కాదు కదా. కుంభమేళ అన్ని సంవత్సరాలకు ఇలా వస్తుంది, 12 సంవత్సరాలకు ఎందుకు వస్తుంది, 6 సంవత్సరాలకు ఎందుకు వస్తుంది, 3 సంవత్సరాలకు వస్తుందని చెప్పేసి ఇలాంటి నాగసాధువులు అలాంటి దక్షిణమూర్తులు పరమాత్ముడి యొక్క ఆజ్ఞతో తీసిపెట్టింది అది. ఇప్పుడు మనం రాస్తారేమో క్యాలెండర్లో. అందుకని మీరు అన్నారుగా వాళ్ళకి ఎలా తెస్తుంది అని అంటే వీళ్ళు రాసిన శాస్త్రజ్ఞానాలేగా. వీళ్ళకి గురువులు ఉంటారు కదా. ఈ సమయానికి ఇది వస్తుందని చెప్పినప్పుడు ఆ రోజు పూజా విధానానికి పరమేశ్వరుని గెలిచిన మహానీయులు కాబట్టి వాళ్ళు బయలుదేరుతారు. ఇప్పుడు నాగసాధువులు ఇప్పుడు పూజలు అవన్నీ చేస్తారు కదా, ఖచ్చితంగా. అత్యంత ప్రీతిగా ఏ దేవుణ్ణి? శివుడిని అని చెప్పాముగా. శివుణ్ణి పరమాత్ముని ఓం నమ శివాయ అని ఎవరి తలనైనా తీసేస్తారు అనేటప్పుడు ఓం నమ శివాయ గుర్తుపెట్టుకోండి. నవ్వుతూనే మాట్లాడుతూనే నేను ధర్మం కోసమే నీ తలను తీస్తున్నా అని తీసేస్తారు. వాళ్ళ మొట్టమొదటి లక్ష్యం కూడా తలని తీయడమే. తలని తీసుకొచ్చేసి దేవుడి దగ్గర పెడతారు వాళ్ళు. పుర్రెలు కపాలాధారుడు పరమాత్ముడు ఆ పుర్రెలోనే వాళ్ళు తింటారు ఖచ్చితంగా. వాళ్ళకి ఏమున్నది ఇంకా జీవితం మీద విరక్తి అయిన వాడు ఏ పుర్రెలో తింటే ఏంది, ఏ కంచంలో తింటే ఏంది మిత్రమా. భోజనం ముఖ్యమైనదిగా. సాధువులకి ఒకేసారి పూజ, ఒకేసారి భోజనం, పరమాత్ముడే పరమాత్మ. ఒక్కసారి పరమాత్ముడిని కొలిచారంటే
మళ్ళీ పరమాత్ముడి దగ్గరికే వాళ్ళ ఆలోచన, కానీ పక్కింటికి నువ్వు అంటారు సమాజానికి ఉద్దేశానికి ఆలోచించాలి వాళ్ళు. ఇప్పుడు స్వామి, ఇప్పుడు ఈ నాగ సాధువులు ఎవరైతే ఉన్నారో ఆడ మగ అనే తేడా ఉంటుంది కదా. వాస్తవమే. నాగ సాధువులు ఆడవాళ్ళు కూడా ఉన్నారు, ఆడవాళ్ళు ఉంటారు, నాగ సాధ్వీలు ఉన్నారుగా. కాకపోతే నియమ నిబంధనల ప్రకారంగా వాళ్ళకు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది. అలా ప్రాసెస్లు ఉండవు. వాళ్ళకి శరీరం కంటే ఎక్కువగా మనస్సుని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది అక్కడ. కాబట్టి పరీక్షలు వీళ్ళకి మగవాడికి నాగసాధువుకి ఇచ్చినంత కఠిన శిక్షలని అమలు చేసినా కూడా ఆ విధమైన పరీక్షలు కాకపోవచ్చు. ఎందుకంటే స్త్రీకి మన భూమండలంలో ప్రత్యేకమైన ఒక స్థాయి ఉంది. కాబట్టి ఏంటంటే మగవాడిని మనం శిక్షించినట్టుగా కానీ శిక్షకి గురి చేసి ఇబ్బందులు పెట్టినట్టుగా మాతృమూర్తిని అంటే స్త్రీని చేయకపోవచ్చు మనం. కానీ విద్యను మాత్రం అలా ఇస్తాము. వాళ్ళు కూడా ఎక్కువ శాతంగా వాళ్ళు వేసుకునేది గంధమే. ఇప్పుడు నేను వేసుకున్నాను కదా, నాగసాధువులు వేసుకునేది కూడా గంధమే. వాళ్ళు ఒకటేమో శరీరానికి విభూతి రాసుకుంటారు కదా. విభూతి కాదు, అది బూడిద. అదే శరీరానికి బూడిద రాసుకుంటారు. అది కూడా బూడిద ఎందుకు రాసుకుంటారంటే ఉష్ణోగ్రతల నిమిత్తం శరీరానికి కంట్రోల్గా ఎలాంటి కూడా సూక్ష్మంగా ఇబ్బందులు శరీరానికి కాకుండా రాసుకుంటారు. రెండవది జంతు చర్మాలని ఎక్కువ పెట్టుకుంటారు. నాగసాధువులు ఎక్కువ శాతంగా పండుకునేది కూడా జంతు చర్మాల మీదే. పెద్ద పెద్ద జంతు చర్మాలు చంపుకోవడం, కప్పుకోవడాలు, పండుకోవడాలు అన్నీ అవి లేని సమక్షంలో గంధపు చంపిన వాటినే తింటారా మళ్ళీ, లేకుంటే ఏంటి? తినడం అనేది చూడండి మిత్రమా, ఆకలికి ఎక్కడో ఉన్న వాళ్ళు తినడం చేయడం, మనిషిని చంపి తింటున్నారు అఘోరాలు, నాగసాధువులు. అవును, ఇప్పుడు మనం చూస్తూనే ఉంటామంటే ఈ నాగసాధువులు కానీ, అఘోరాలు కానీ, శివ సాధువులు కానీ మనిషిని చంపి తింటారు అంటారు. అది వాస్తవేనా? ఖచ్చితంగా మానవుని చంపి తిన్నారు మిత్రమా. మనిషి చనిపోయిన వాడిని తింటారు అంతే. మనిషి ఒక్కసారి కాలం చేసేసిన వ్యక్తిని కాశీలో తింటారు అఘోరాలు, హిమాలయాల్లో తింటారంట. కానీ బ్రతుకున్న మనిషిని ఒకవేళ తిన్నారే అనుకోండి, వాళ్ళ లక్షణానికి విలువ ఏముంది? వాళ్ళు ఒక మనిషిని ఇబ్బంది పెడుతున్న వాళ్ళు. ఆఫ్ఘాన్ అనే ఒక దేశం నుంచి వచ్చి 500 సైన్యమే తిరుగుబాటు వేసి వాళ్ళు మొత్తానికే పంపించేసింది. ఆ దేశాన్ని వెనక్కి తింపేసినమా చరిత్ర ఉన్న ఈ దేశం దక్షిణమూర్తి ఇచ్చిన ఒక మహత్తరమైన ఒక విలువ, ఒక కారణ జన్ముడు ఇచ్చింది. బ్రతుకున్న వాడిని చంపడం కాదు, చనిపోయిన వ్యక్తిని వాళ్ళు కొద్ది కొద్దిగా తింటే, ఒకసారి తింటే 24 రోజులకు ఒకసారి ఆకలిస్తారు వాళ్ళకి. ఇప్పుడు అందరికీ ఒక డౌట్ ఉంటుంది స్వామి. ఇప్పుడు ఏంటంటే నాగసాధువులు చనిపోతే వాళ్ళ ఏదైతే తంతు ఉంటుందో అది ఎవరు చేస్తారు? వాళ్ళని వాళ్ళ ఇంటికాడ అప్పచెప్తారా? ఎవరికి అప్పచెప్పరు. ఇంకా చూడండి, నాగసాధువులు ఏం చేస్తారంటే, శివుడి ఆజ్ఞ అయితే లేదు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి పిండం పెట్టేసినట్టుగానే ఒక గురు విద్య తీసేసుకున్నాక 12 సంవత్సరాలు వచ్చాక ఈ నాగసాధువులు, అఘోరాలు, ఈ సాధువులంతా ఏం చేస్తారంటే తనకు తానుగా చనిపోయినట్టుగా పిండం పెట్టిస్తారనమాట. ఇది శాస్త్రజ్ఞానాల్లో లేదు, గురువు ద్వారా వచ్చింది. ఇదంటే శివుడైతే ఇక్కడ రాసి చెప్పలేడు, వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. ఎందుకంటే 12వ సంవత్సరం అది అయిపోయినాక ఒక మహాపూజలాగా చేసుకొని 12వ సంవత్సరం ఆయన పుట్టినరోజు చేస్తారు. అంటే నీవు చనిపోయావు. ఇప్పుడు మీ పేరేం పేరు మిత్రమా? నాగేష్ ఒక మానవ జన్మని ఈ విధంగా శిక్షలని బాగా అభివృద్ధిగా ధర్మశాస్త్రాలను కాపాడే విధంగా చేసుకొని ఆయనకు అంతలా ఆయన విలువని సంపాదించి గురు దక్షిణమూర్తి యొక్క ఆధ్వర్యంలో ఎన్నో కఠోరమైన సాధనలు గెలిచాక నీ అంతలో నీవే పిండం పెట్టేసుకొని నగేష్ నుంచి నువ్వు నాగసాధువు అవుతావు. అప్పుడు నీ బిరుదు నాగసాధువు. అంటే నువ్వు నాగసాధువులాగా పుట్టావు అని అర్థం, ఈ దేహం మీద నువ్వు చనిపోయావని అర్థం. అందుకని మీరు అన్నట్టుగా ఒక దేహం మీద కంప్లీట్గా ధ్యాస 12 ఏళ్ల తర్వాత వెళ్ళిపోయి కొత్త శరీరాన్ని తీసుకుంటావు. అంటే కొత్త జీవితం ఇంకా నీకు మరో జీవితంలో లేదు. అందుకని అది పిండం పెట్టేదాన్ని పరమాత్ముడి ఆజ్ఞ కాదు, ఇక్కడ రాసి లేదు. అంటే గురువులు శిష్యులని ఆ విధంగా వాళ్ళ యొక్క అధీనంలో ఉండి ఆ విద్యాబుద్ధులని ధర్మంగా కాపాడుకునే యొక్క ప్రక్రియని చేశారు వాళ్ళు. ఇప్పుడు ఈ నాగ సాధువులు ఎవరైతే ఉన్నారో లేడీస్ ఉంటారు, ఆడ సాధువులు, వాళ్ళని కామవాంఛ తీర్చుకుంటారా? లేదు, అలా ఉండదు. వాళ్ళకి వీళ్ళకి అసలు కామవాంఛ తీర్చుకోవడానికి అవకాశం ఎక్కడుంది మిత్రమా? నీ మెదడు ఏంటంటే కొద్దిగా అదుపు తప్పినట్టుంది. మొదటి 12వ సంవత్సరంలో ఏం చెప్పాము? శరీరం మీద ఉన్న ధ్యాసను కొడతారన్నాం, అక్కడే ఆ నరం చనిపోతుంది. ఇంకా ఈయన ఇంకేం తీర్చుకుంటాడా అంటే అందరికీ ఒక డౌట్ ఉంటుంది. ఖచ్చితంగా ధర్మశాస్త్రాల అనుసారంగా చూడండి మిత్రులారా, మీకు చెప్పేది ఏంటంటే ఒక నాగ సాధువు, ఒక అఘోర, ఒక శివ సాధువుకి కామవాంఛలపై ఉన్న ఆలోచన. నాగ సాధువుల గురించి మిత్రుడు అడిగారు, ఒక నాగ సాధువు గురించి కానీ ఒక నాగ సాధ్వికి ఏదైనా శారీరకమైన సంబంధం ఉంటుందా అని. అది ముమ్మాటికి అబద్ధం, అలా ఉండదు. ఎందుకంటే 12వ సంవత్సరంలో ఆయన గారి యొక్క ఏదైతే శారీరకమైన వాంఛ, కామానికి సంబంధించిన నరం ఉంటుందో అది గురువుల చేత దాన్ని నిర్జీవం చేసేస్తారు. అంటే మానవుడి యొక్క శరీరంలో ముఖ్యమైన ఆ పాత్రని అక్కడికి ముగించడం చేత అవతల వ్యక్తి కూడా ఒక సాత్వి
ఈయన గారు ఒక సాధువు, ఇలాంటి మాట ముచ్చట్లే జరుగుతాయి కానీ దానికి మించిన ఏది కూడా ప్రక్రియ జరగదు. అలా జరుగుతుంది అంటే వాళ్ళు నిజమైన నాగసాధువులు కాదని అర్థం. నాగసాధువుల గురించి మిత్రుడు అడిగిన ప్రశ్నలకి జవాబులు మేము ఇస్తున్నాం. ఓకే, ఇప్పుడు నాగ సాధువులు ఇది 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 ఇంతవరకు ఓకే. శివ సాధువులు వాళ్ళకి ఉన్నట్టే కండిషన్స్ వీళ్ళకి ఉంటాయి, లేకుంటే వీళ్ళకి సపరేట్ ఉంటాయి? ఇప్పుడు చూడండి, మీరు అడిగిన 3 ప్రశ్నల్లో మనం నాగసాధువుల గురించి చెప్పిన తర్వాత ఇప్పుడు శివసాధువులు. ఇప్పుడు 3వ ప్రశ్న అఘోర గురించి ఉన్నది. ఇప్పుడు మీరు శివసాధువు యొక్క లక్షణం, శివుడి యొక్క సాధువు అంటే శివుడు పార్వతులని పూజించేవాడు శివసాధువు. అక్కడ నాగసాధువులు కేవలం శివుడికి మాత్రం, విష్ణువు, మహాశక్తి, తర్వాత సూర్యుడు, వినాయకుడు 5 శక్తుల్ని పూజిస్తారు వాళ్ళు. కారణాలు చెప్పాము. శివసాధువులు శివుడిని పార్వతుల్ని పూజించి శివుడి యొక్క సాధనలో వారి యొక్క శారీరకమైన జీవితం అంటే చూడండి, సంసారం, సాగరం, వివాహం, అమ్మ, నాన్న, ఇల్లు, కుటుంబం ఇలాంటి జీవితాన్ని పెట్టుకొని వాళ్ళు శివుడి యొక్క పార్వతి యొక్క అనుసంధానం, వారి యొక్క అన్వేషణలో భక్తి అనే ఒక మహాశక్తిని శరీరంలో అనుమనమున కారణ జన్మలైనందుకు ఆ జన్మ శాపగ్రస్తులై ఉండి ఆ జన్మలో చేస్తున్న పాపపుణ్యాలను కాపాడుకోవడానికి ఇలాంటి ఒక మహా కార్యక్రమాలకై అన్వేషణలు తిరిగే వాళ్ళు శివసాధువులు. అంటే శివసాధువులకి పెళ్లి చేసుకోవచ్చు, పిల్లల్ని కనవచ్చు, జీవితాన్ని ఉంచుకోవచ్చు, పౌరసత్యాన్ని తీసుకోవచ్చు, ఒక ఇండియన్ సిటిజన్ లాగా బతకవచ్చు, ఇక్కడ భారతదేశంలో తిరగవచ్చు, ఇలాగే ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఎవ్రీథింగ్ అన్నీ ఉండి వాళ్ళు సంసార జీవితంలో ఉంటూ సాధన లక్ష్యంపై పరమాత్ముడు వైపు వెళ్తున్నారు. అంటే మీరు తెలుసుకోవాల్సిన మహత్తరమైన విలువ ఏంటంటే శివ సాధువే ఉన్నాడు భూమండలం. శివ సాధువులో నాగ సాధువు అర్ధనగ్నంగా ఉండి పరమాత్ముడికి వెళ్ళిపోతాడు. ఈ రెండిట్లలో ఈక్వాలిటీ చూడాలి మీరు. ఈయన గారు జీవితం మీద విరక్తి చెందేసి వెళ్ళిపోయాడు అనడానికి రాదు. ఎందుకంటే ఆయన అన్ని జీవితాలను వదిలేసిన తర్వాత శిక్షలు 12 సంవత్సరాలు తీసుకుంటాడు నాగసాధువు. ఇప్పుడు శివసాధువులో కూడా అలాంటి శిక్షలు 12 సంవత్సరాలు ఉంటాయి. ఏముంటాయి ఇక్కడ? ఏముంటుందంటే ఇల్లు, సంసారం, కష్టాల్లో వచ్చిన ఆడవాళ్ళు, అన్నదమ్ములు, ఆస్తులకై గొడవబడిన వాళ్ళు, మంచి చెడు మిత్రులు, వీళ్ళందరినీ కాపాడడం ధర్మశాస్త్రంగా చెయ్యాలి. అక్కడ భూమండలంపై దండయాత్ర చేసిన వాడి తలను లేపాలి. నాగసాధువుకి నేర్పింది ఏంది? మా ఇంటికి అంటే అఖండ భూమండలం మా ఇల్లు, మాపై దండయాత్ర చేయడానికి, మా గుడులను ధ్వంసం చేయడానికి, మా గుడిల కింద ఉన్న బంగారు నిధులన్నీ తీసుకుపోవడానికి నీ వెవ్వడివి అన్నదానికి దక్షిణమూర్తి ఇచ్చిన విద్య ఏంది? ఓం నమశివాయ అని తలను లేపుకరావడం. ఇక్కడ ఏంటి? మన ఇంట్లో కాపాడుకోవాలి. అక్కడనేమో భూమండలం మీద వచ్చిన వాళ్ళని, ఇక్కడనేమో మన మండలంలో ఉన్న వాళ్ళని కాపాడేది. అంటే వాళ్ళు ఇచ్చిన గొప్ప లక్షణం కూడా మీరు బాగా గమనించాలి మిత్రమా. ఎందుకంటే వేరే వాళ్ళు వస్తే దండయాత్ర జరిగింది, ఇప్పుడు మనంతలో మనమే కాపాడుకోవాలి. ఇప్పుడు మన దగ్గరే మనకి ఎందరో గొడవలు అవుతున్నాయిగా. అవును, అలాంటి విషయాలని మేము సేకరించి చేసేదే నాగ సాధువులకి, శివ సాధువులకి. ఇప్పుడు మీ విషయానికి వస్తే స్వామి, మీరు ఎన్ని సంవత్సరాలు ఈ శివ సాధువుగా ఉన్నారు? అసలు ఎందుకు వెళ్ళాలనుకున్నారు? వాస్తవమే. చూడండి, మీరు అడిగిన ప్రశ్నకి ఇది 18వ సంవత్సరం మేము నాగసాధువుల, మీరు శివసాధువులాగే ఉండి 18వ సంవత్సరం మేము ఇలాగే ఉండడం చేత చాలామంది సమస్యలను చూసాం. అక్క చెల్లెలు, సంసారం, బామ్మార్దులని, లేదంటే ఇంట్లో ఏదో గాలి తిరిగి మాకు చాలా ఉద్యోగరీత్యా ఇబ్బంది అవుతుందని, ప్రశాంతత కోల్పోయామని, ఏదో శత్రు వినాశనం, వ్యాపారాభివృద్ధి జరుగుతలేదని, కొన్ని చికాకులు, ప్రశాంతత లేక, బిడ్డ మాటింటలేడు, మద్యంకి అలవాటయ్యి ప్రేమలోనే తిరుగుతున్నాడు అని కొన్ని సమస్యలు వస్తుంటాయి. అంటే మేము ధర్మ కార్యకలాపాల్లో వాళ్ళతో కూర్చొని మాట్లాడి చెప్పి గంటల కొద్దీ మాట్లాడతారు వచ్చిన ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ సమస్యలతో. తర్వాత ఏమంటారు, స్వామి కూర్చున్నంతసేపు ఎంతటి ప్రశాంతం అనిపించింది, అన్ని విషయాలు గెలిచామన్నాం మేము, కొద్దిగా మీకు టచ్లో అంటే మేము మళ్ళీ వచ్చి ఎలా చేయాలి, ఏ విధంగా పోవాలి, ఏ విధంగా పూజించుకోవాలి దేవుళ్ళని, ఇలా సలహాలు తీసుకెళ్ళి పూజలు చేస్తారా? ఖచ్చితంగా పూజలు చేస్తాము. చూడండి మిత్రమా, ఒక పొరపాటు జరగడానికి గల కారణం ఏంటంటే, నీకు ఉదాహరణకి నీకు 22-23 సంవత్సరాలు ఉన్నాయనుకోండి, మద్యపానానికి నీవు అలవాటై తిరిగామనుకోండి, మద్యపానానికి నీవంతలు నీ వెళ్ళేసి కొనుక్కొని రాలేదు కదా, వెళ్ళి నీ వెనకాలలో ఎవరో ఉండవచ్చు, స్నేహితుడో, మీ నాన్నో, మీ అన్ననో, మీ తమ్ముడో, అంతకు ముందుకు మీరు చూసిన వ్యక్తి మీకు ప్రేరేపణ. ఓకే, ఇలాంటి విషయాలు ఆయన ఎవరిని చూసి ప్రేరేపించాడో, వాళ్ళ తాతల ముత్తాతలు ఏం తప్పు చేసి ఉండొచ్చో. దేవుడిని నమ్ముకుంటే వ్యాపారమే జరుగుతలేదు, దేవుని నమ్ముకుంటే అసలు ఇల్లే అభివృద్ధి జరుగుతలేదు, దేవుని నమ్మితే అనారోగ్యం ఉంది అని దేవుని తీసుకెళ్ళి నట్టేడులో ముంచేస్తారు. ఇప్పుడు స్వామి, ఇప్పుడు నాకు వ్యాపారంలో లాభాలు రావట్లేదు అంటే కొన్ని పూజలు చేస్తారు, ఆ పూజ వల్ల ఫలితం ఉంటుందా? ఎందుకు ఉండదు ఫలితము? వ్యాపారంలో లాభం రావాలి అంటే నీ మనసు అంతఃకరణ శుద్ధి అయి ప్రశాంతతగా ఉండి నీ వ్యాపారంలో నిలబడి
ఏ విధంగా నువ్వు చేస్తున్న ఇప్పుడు ఏదైనా ఒక ప్రోడక్టే ఉందనుకోండి, దానికి కావాల్సిన నీవు నియమ నిబంధనలు పాటించి కావాల్సిన ఏదైతే శక్తి అంటే దైవానికి సంబంధించింది వ్యాపార అభివృద్ధికి కావాల్సిన కృషిని చేసుకుంటే ఖచ్చితంగా లాభం వస్తుంది అనేటిదే నిజం. అయితే నేను వచ్చి నీకేం చేయిస్తానంటే మిత్రమా, మీరు అన్నట్టుగా ఎలాంటి పూజలైనా ఏదైనా చేయడానికి నేను వచ్చి నీతో ఏం చేస్తానంటే, నిన్ను వచ్చేసి ఒకటేసారి A to Z చేయను నిన్ను. నేను నువ్వు చెప్పాల్సిన పద్ధతుల్లో పరమాత్ముడి ద్వారా ఏంటంటే కులదైవాలని ఇలవెలుపులని స్థితిగతులు మీపై ధ్యాస పెట్టమని చెప్తాం. ఏమని పూజ నేనే కాదు, నువ్వు ఏ గురువు దగ్గరికి వెళ్ళినా కూడా ఆయన వచ్చి నిన్ను రాత్రికి రాత్రి మార్చేటోడు ఎవరు లేరు. దెర్ ఇస్ నో స్టిక్ ఇన్ ద హ్యాండ్. ఒక చేతిలో మ్యాజిక్ స్టిక్ పట్టుకొని ఇలా ఎత్తిమే పెట్టేటోడు ఏ గురువు లేడు ఈ భూమండలంలో. దక్షిణామూర్తి గురించే చెప్పా కదా, 500 మంది వచ్చాక విద్య నేర్పించాముగా. ఇప్పుడు అలాగే నీకు నేను నియమ నిబంధనలు నేర్పించడం ఏంది, మొదట మాంసాహారాలు మానుకోవడాలు అంటే నిమిత్తంగా మాంసాహారాల తర్వాత మద్యాలు. నువ్వు షాపును ఓపెన్ చేసుకొని ఊరంతా తిరుగుతూ ఉంటే ఎలా నడుస్తుంది? నడుస్తలేదు అని అంటే నువ్వు తెలిసిన గంటలోనే 100 మంది రావాలంటే కుదురుతుందా? నీ యొక్క విలువ రావాలి, నీ మాట పద్ధతి, నీ యొక్క అనుకూలత, నువ్వు కనబడే పద్ధతి, నువ్వు పోతున్న రానున్నది, ఇవన్నీ నీ యొక్క గోప్యమైన ఇవన్నీ. అంటే గోప్యం అంటే నువ్వు సీక్రెట్గా బిజినెస్ మెయింటైన్ చేయాలి. ఏ బిజినెస్లో అయినా సరే, ఏ వ్యాపారంలో అయినా సరే నీవు ఉండి నమ్మకమైన వ్యక్తులు పెట్టుకొని వచ్చిన రాబడిలో కావాల్సిన నియమాలను పాటించి ఎంత వాడాలో అంతే వాడుకున్న తర్వాతే ముందుకెళ్తావే. కానీ వచ్చినట్టుగా నువ్వు అన్ని కట్టేసేసుకుంటాను, అన్ని చేసేసుకుంటా, వ్యాపారమే నడుస్తలేదు అనడం అవాస్తవం కదా. అంటే నీవు పెట్టుకున్న నియమాలలో నిబంధనలు ఏందో చెప్తారు పూజలో. పూజ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే పరమాత్ముడే అంతిమం కాబట్టి ధ్యాస మనపై ప్రశాంతంగా పెట్టమని చెప్తాడు. అంతేగాని దేవుడు ఒక కుండ తీసుకొచ్చి నేను నెత్తి మీద పోయాడు వజ్రాల వైడూర్యాలతో, అలా వాస్తవం ఎవరైనా చెప్పినా నమ్మకూడదు. మీరు శివ సాధువుల గురించి మీరు మాట్లాడిన ప్రశ్న బాగానే ఉందిగా మిత్రమా, చెప్పండి. ఇక ఇప్పుడు కొంతమంది శివ సాధువులు కానీ వీళ్ళు ఏమంటారు అంటే, ఒక విడిపోయిన జంటని కానీ ప్రేమకుల్ని కానీ ఇలా కలుపుతామని చెప్తారు. అసలు వాళ్ళు నిజమైన సాధువులా, లేకుంటే వాటి వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా, లేకుంటే ఫ్రాడా, ఇట్లా జనాల్ని మోసం చేయడమేనా? నిజమైన సాధువు లక్షణం అంటే ఇందాకే చెప్పినట్టుగా సంసార జీవితంలో జరుగుతున్న మెరుగులు, సంసార జీవితంలో జరుగుతున్న పొరపాట్లు, వీటి గురించి మాట్లాడి ఏ విధమైన నియమ నిబంధనల్లో వీళ్ళు పొరపాటు చేస్తున్నారని చెప్పుకుంటూ పోవడమే. దానికి సంబంధించిన ధర్మశాస్త్రాల ప్రకారంగా ఆలోచించాలి. ఇప్పుడు చూడండి, కులాలు, తర్వాత వ్యాపారాలు, డబ్బులు, ఈ విధంగానే గొడవలు అవుతున్నాయి. కానీ నువ్వు నాకు నచ్చలేవు అంటే ఏ విధంగా నచ్చలేవు అనే విషయంలో చూస్తే అవమానము, అనుమానము, లేదంటే నీ దగ్గర డబ్బు లేదనో, నీ కులం మీదనో, నీకు సరైన వ్యాపారం కానీ ఉద్యోగం లేదని విడిపోతున్నారు. అంతేగాని శరీరంలో నీకు ఈ లోపం ఉన్నదని చాలా తక్కువ మంది విడిపోతారు. మానసిక లోపం ఎందుకు వచ్చింది? డబ్బులు లేక. శారీరకంగా మందు ఎందుకు తాగుతున్నావు? నీ మనసు బాగలేక. మనసు ఎందుకు బాగలేదు? ఇల్లు బాగలేదని. ఇల్లు ఎందుకు బాగలేదు అంటే ఇంట్లో ఏమీ లేవు వస్తువులు, ఆర్థిక పరిస్థితి. ఈ ఆర్థిక పరిస్థితులు ఈ విధంగా ఉన్నప్పుడు నీవు ఏ స్థాయిలో ఉంటావో ఆ స్థాయిలో చేసుకోవాలి. కానీ నీ స్థాయి ఒకవేళ సుమారు సంవత్సరానికి 5 లక్షల వ్యవధిలో నువ్వు కాపాడి జీవితాన్ని చూడగలుగుతా అన్నప్పుడు 20-25 లక్షల వ్యవధికి వెళ్ళేస్తే నువ్వు అప్పులు కట్టుకోవడానికి లైఫ్ అయిపోతుంది కదా. మరి అలాంటప్పుడు మానవుడు పొరపాటు చేసిన వాడే కదా. ఆ పొరపాట్లు ఎందుకు చేస్తారో అంటున్నా. ఉన్న దాంట్లో చూడండి, ఏ ఆడబిడ్డ కూడా నీ దగ్గర ఆస్తి అంతస్తు చూసి వచ్చినా అని చెప్పదు. ఒకటి ఏం చెప్తుందంటే, నాతో సమయాన్ని కేటాయించు, మంచి మర్యాద మాట్లాడు, తిన్నమా అని అడుగు, ఉన్నమా అని అడుగు, ఊరికి వెళ్ళాక, ఆఫీస్కి వెళ్ళాక, ఎక్కడన్నా పోయినప్పుడు నువ్వు ఎక్కడున్నావు అడుగు అని ఆడపిల్లలు ఆలోచిస్తారు. అదేవిధంగా మగపిల్లలు కూడా ఆలోచిస్తారు, నా భార్య నాకు ఫోన్ చేయాలి, తిన్నావు అన్నది. అంటే దీంట్లో వీళ్ళు గెలవాల్సిన విషయం కదా. ఇది కాకుండా ఇంకా ఒక సాధువు వచ్చి ఏం చేస్తాడు మీ సంసారంలో? మీ ఇద్దరిని ఒకటేసారి తలలో కిందికి చేసి కాళ్ళు పైకి చేసేసి మారుస్తాడా? అబద్ధం కదా మిత్రమా. మనస్సుని గెలవాలి, అప్పుడే ఒక సాధువు వచ్చిన దానికి విలువ వస్తుంది. సాధువు చెప్పేదే కదా మిత్రమా. ఇప్పుడు సాధువులు ఎవరైతే ఉన్నారో కొన్ని సమయాల్లో, అంటే అది అమావాస్య కావచ్చు, పౌర్ణమి కావచ్చు, ఈ సమయాల్లో క్షుద్ర పూజలు చేస్తారు. ఈ క్షుద్ర పూజల వల్ల శక్తులు పొందడానికా, లేకుంటే ఏదైనా ఎదుటి వ్యక్తిని ఏదైనా చెయ్యాలి అనే దురుద్దేశంతో చేస్తారా? దేని చూడండి, ఒక సాధువు కానీ, ఒక శివ సాధువు కానీ అమావాస్య రోజు, తర్వాత పౌర్ణమి రోజు, ఏదైనా గ్రహణాలు పట్టిన రోజు, ఆదివారం రోజు, ప్రత్యేకమైన రోజుల్లో పూజలు ఏమి చేయరు. ఒక సాధువు ఏంటంటే ఇప్పుడు నీవు నేను మాట్లాడుకున్న సమయంలో కూడా శక్తివంతుడే. నిజమైన శక్తి సమయానుకూలంగా స్పందిస్తుంది, అంతేగాని సమయాన్ని బట్టి ఆ శక్తిని తీసుకొచ్చుకోకూడదు. మీరు అన్నట్టుగా క్షుద్ర పూజలు చేసే వ్యక్తులు వేరు, తాంత్రిక యాంత్రిక శక్తులు నేర్చుకునే వ్యక్తులు వేరు. కాబట్టి వాళ్ళు ప్రత్యేకమైన శక్తులు రావడానికని ప్రయత్నం చేస్తారు. అక్కడ వాళ్ళు
ఇప్పుడు మీరు అడిగిన ఈ ప్రశ్నకి జవాబు ఏంటంటే మిత్రమా, నిజమైన భక్తి, నిజమైన శివుడు, నిజమైన భక్తిలో ఉన్న పరమాత్ముడు ఏ సమయంలో అయినా మనతో పాటే ఉంటాడు. నక్షత్ర తిథులు, నీవన్నట్టుగా గ్రహణ పరిస్థితులు, నీవన్నట్టుగా రోజుల స్థితిగతులని నిజమైన సాధువు, నిజమైన భక్తి చూడదు. ఎవరైతే యాంత్రిక శక్తులు చెడు చేయాలనుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి ప్రత్యేకమని చెప్తా ఉంటారు. ఖచ్చితంగా ఏ రోజు అంటున్నారో, అమావాస్య ప్రత్యేకం అనేది నిజమే. ఎందుకంటే ఆ రోజు చంద్రుడు కానీ సూర్యుడు కానీ పరిపూర్ణంగా 100% ఉంటారుగా. అందుకని వాళ్ళు ఆ రోజు 100% మాకు రిజల్ట్స్ వస్తుందేమో అన్న ప్రయత్నం చేసి చాలా మంది ఓడిపోయి ప్రాణాలు పోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే మేము ఆత్మలతో మాట్లాడదాం, ఆత్మని చనిపోయిన శవాన్ని లేపుతాం. చనిపోయే శవాన్ని లేపేయటానికి ఇంతవరకు ఎవడు పుట్టలేడు ఈ భూమండలంలో. నా తండ్రి పరమాత్ముడి ఆజ్ఞతో ఒక్కసారి శరీరం పోయింది అని అంటే కథం, ఇంకా నీకు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేది ఏది లేదు. అవన్నీ వాస్తవం అది. అలా ఒక్కసారి ప్రాణం వెళ్ళిపోయి నిజంగా నువ్వు చనిపోయాడు అని నిర్ధారించిన తర్వాత ఇంకొక వ్యక్తి వచ్చి లేపడు. అది అనేది రాసే లేదు, చరిత్రలో కుదిరినదే లేదు. అంటే వాటి మీద కూర్చొని పూజలు చేస్తారు. అవన్నీ వాడు చేస్తున్న వాళ్ళు ప్రయత్నాలు మిత్రమా, చేయని వాళ్ళు ప్రయత్నాలు. లేపిన వాడిని చూయిస్తే నన్ను ఆయన కాపాడాడంట అని చెప్పి ఒక రుజువు నువ్వు తీసుకొచ్చిరా. కాకపోతే ఒకటి జరుగుతుంది, పరమాత్ముడు నిజంగా నీ వల్ల అవసరం ఉండి, నీ వల్ల కుటుంబం బాధ్యతలు ఉన్నాయి, నీ వల్ల చేయాల్సిన ఇంకేదో రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, నీతో ఉపయోగం సమాజానికో ఇంటికో ఒంటికో లేకపోతే పరమాత్ముడికి దీపం అన్న పెట్టడానికి నీవు ఉండాలి అని అనుకుంటే నీ వైపు మరణ శయ్యనే రానియాడు కదా. నేను ఏదో విధంగా కాపాడుకుంటాడు. నీళ్ళల్లో పడేవాడిని తీసుకెళ్ళి ఏదో మోర్లో పడేస్తాడేమో మునగకుండా. ఆ మోర్లో కాకుండా నువ్వు పోతూ పోతూ పోతే రాయి తగిలే దగ్గర చిన్న ఇటుక తగిలిస్తాడేమో. ఏదో పెద్ద యాక్సిడెంట్ అవుతుంటుంది. ఇప్పుడు మొన్నే నాకు చిన్న పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. నేను వస్తూ ఉంటే పెద్ద యాక్సిడెంట్, వెనక పెద్ద బండ్లు, తర్వాత కార్లు వచ్చాయి. ఏవి రాకుండా నేను సపరేట్గా పక్కకు పడిపోయాను. ఇప్పుడు ఏంటంటే పరమాత్ముడికి నేను గుడి కట్టే ప్రయత్నంలో తిరుగుతున్నా, ఆయన పరీక్ష పెట్టాడనేదే నేను త్రిశూలాన్ని పట్టుకొని నిలబడ్డా. ఆ దెబ్బ తగలంగానే బోలా శంకర ఏంది సమస్య అని గట్టిగా నవ్వేసి ఏమనుకున్నా, ఇదే మాకు కావాల్సింది. ఎంతటి కఠినమైన పరీక్షలు పెడితే నీవు అంత గట్టిగా నేను గుడి కడతా అన్న. ఆ నమ్మకం పాజిటివ్. ఇప్పుడు అలా నీకు ప్రమాదాన్ని బయటపడేయగలడు ఆయన. ఒకసారి ప్రమాదం వచ్చేసాక నిన్ను కాపాడడానికి పరమశివుడు దిగి నీ శరీరంలోకి వేయడం తప్పితే మానవుడు జన్మెత్తినవాడు ఎవడు చేయనికి రాదు. ఇప్పుడు చేతబడి ఈ విషయానికి వస్తే ఇప్పుడు శివ సాధువులు చేతబడి చేస్తారా, లేకుంటే అఘోరాలు చేస్తారా, లేకుంటే వీడికి ప్రత్యేక శిక్షణ ఎవరిస్తారు? అసలు ఇది వాస్తవేనా? ఇది అందరికీ ఒక చిన్న మిస్టరీలా ఉంటుంది. వాస్తవమే. చూడండి, చేతబడి అనేది, తర్వాత వశీకరణ కానీ ఎవరైనా చూడండి, చాలామంది చెడుగా విద్యను నేర్చుకొని ఉన్న వాళ్ళు చేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు నీకు చెప్పిందంతా దైవ కార్యక్రమాలకు సంబంధించింది. దేవుడు ఎవరిపై గెలిచాడు యుద్ధాల్లో? రాక్షసులపై. కాబట్టి ఈ రాక్షస జాతికి సంబంధించిన విద్యలు ఉన్నాయి ఇంకా. కాబట్టి మీరు అన్నట్టుగా శాస్త్రీయంగా మాట్లాడుకుంటే కూడా అఘోరాలు చేస్తారు, నాగసాధువులు లేకపోతే శివసాధువులు చేస్తారు అనేది కాదు వాస్తవం. నిజమైన భక్తిలో ఉన్న ఈ శివసాధువులు, నాగసాధువులు, అఘోరాలు చేయరు. ఇవన్నీ వీరి యొక్క వేషాధారణే వేరు ఉంటుంది, వీరి యొక్క మాటా పద్ధతి చూసే యొక్క వక్రబుద్ధియే వేరే ఉంటుంది. కాబట్టి వీళ్ళని కనిపెట్టాలి మనం. వాళ్ళు నిజంగా నీవు అన్నట్టుగా చేష్టలు ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే శాస్త్రంలో 2 రకాల మిత్రమా. ఒకటి శాస్త్రీయంగా ధర్మానికి చేసుకున్నది, ఇంకోటి ధర్మానికి విరుద్ధంగా చేసుకున్నది. నలంద విశ్వవిద్యాలయంలో 30,000 పైన మన యొక్క తాళపత్రాలు కాలబెట్టారు. నలంద విశ్వవిద్యాలయం అంటే మీకు తెలుసు కదా, 3 నెలలు కాలాయంట అవన్నీ తాళపత్రాలు. అంటే 3 నెలలు కాల్చాల్సిన అవసరం ఏముంది మిత్రమా? శాస్త్రంగా న్యాయంగా రాసిన దాన్ని వాటిని కాల్చింది ఎవడు? ఖచ్చితంగా రాక్షస జాతికి సంబంధించిన వాడు, ఆ లక్షణాలు ఉన్నవాడే కదండి. మన శాస్త్రజ్ఞానాన్ని అవతల వ్యక్తి ధ్వంసం చేసినట్టే, అంటే పనికి రాకుండా చేశాడు. కాబట్టి ఏంటంటే మిత్రమా, మీరు అన్నట్టుగా వాటి చేసే వ్యక్తుల యొక్క కలహాలు, ఆలోచనలు వేరే ఉంటాయి. నిజంగా చేస్తారు, కానీ దాంట్లో సాధించిన వాళ్ళు ఎవరూ లేరు. అంతా నష్టపోయిన వాళ్ళే ఉన్నారు. సాధన అనేది పరమాత్ముడి లక్ష్యం, విష్ణుదేవుడి యొక్క మహా గొప్ప గొప్ప కార్యక్రమాలు, లక్ష్మీదేవి యొక్క కటాక్షం, ఎంతనో దేవుళ్ళది. నా తల్లి పార్వతీమాత అర్ధనారీశ్వరుడికి శరీరంలో ఎన్ని కష్టాలు అనుభవించి ఉంటుంది. వీళ్ళందరూ మన లక్ష్యం. ఇవి లక్ష్యంలో సాధన. చనిపోయినా నువ్వు అక్కడికి వెళ్తావు. ఇందులో చనిపోతే ఎక్కడికి వెళ్తావు మిత్రమా? అక్కడికి. పుర్రెల్లో తినేటోడు, దయ్యాల్లో తినేటోడు వాళ్ళ దగ్గరికి నువ్వు పోతావా? పోవు కదా. ఇక్కడ కూడా శరీరం తీసుకెళ్ళి పరమాత్ముడే కదా. నువ్వు ఎంచుకున్న శయ్య ఎలాంటిది అంటే, శయ్య అంటే పడప, నేను అంటే పడక. ఇప్పుడు అందరికీ ఒక డౌట్ ఉంటుంది ఏంటంటే, చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తావా నరకానికి వెళ్తావా అంటారు. అది ఖచ్చితంగా స్వర్గానికి నరకానికి ఎక్కడికి వెళ్ళాలన్నా మొదట నువ్వు చేస్తున్న కార్యకలాపాలు పుణ్యమా, న్యాయమా, ధర్మమా, అధర్మమా అనేది నీకు తెలిసి ఉండాలి. దాని ప్రకారంగా ఇప్పుడు అందరూ ధర్మం చేయరు, అందరూ న్యాయం చేయరు. ధర్మం చేయమనే పుట్టించాడుగా, మరి అన్యాయంగా ఒక మనిషికి కుళ్ళు కుతంత్రాలు అనేవి అన్నీ ఉంటాయి.
అలాంటప్పుడు అందరు నరకానికే వెళ్తారు కానీ పుల్లు కుతంత్రాలు ఎలా వచ్చాయి అసలు? అది మనం పెట్టుకున్నాం. కుతంత్రాలు మనం పెట్టుకున్నాము అంటే మన ధ్యాస బాగాలేదని అర్థం. అప్పుడే నువ్వు నరకానికి పోయినట్టే. ఇక నువ్వు ప్రత్యేకంగా నరకాన్ని చూడాల్సిన అవసరమే లేదు అక్కడ. స్వర్గం అంటే ఏంది? ఎంతటి కష్టం ఉన్నా భార్యని నవ్వుతూ చూసి అమ్మ అని అమ్మతో మాట్లాడి, నాన్న తిన్నారా అని, అక్క చెల్లెళ్ళ ఊరు నుంచి వచ్చారా మాట్లాడారా, బావగారు వచ్చినప్పుడు మర్యాద మాటపరంగా చేయాలి. చూడండి, ఏ బావ కూడా ఏ అమ్మ నాన్న కూడా నా కొడుకు పెట్టుతున్న కంచమే చూస్తాం కానీ బంగారు కంచమా వెండి కంచమో చూడు, మాటే చూస్తారు. కూర్చోండి, తిన్నారా ఉన్నారా, ఈ యొక్క మాటకే విలువ. నువ్వు వాళ్ళు వచ్చినప్పుడు ఎడమొహం పెట్టి ఈ గోడను చూస్తావు ఆ గోడను చూస్తావు, ఫోన్లో మాటలు రాకుండా అలో అంటావు, ఇవన్నిటిని నీవే నరకాలు పెట్టుకుంటావు. ఇంతకంటే నరకం అవసరమా శంకర? అలా చేయకూడదు అంటున్నాను. చెప్పండి. ఇప్పుడు శివ సాధువులు అయిపోయారు, మనకి నాగ సాధువులు అయిపోయారు, అఘోరాలు. వాస్తవం, మంచి ప్రశ్న. అఘోరాలు అని అంటే దేనికి భయపడినవాడు? అఘోరాలు అంటే అఘోరాలను చూస్తే కొంతమందికి భయం. వాళ్ళని చూడడానికి ఒక వేషధారణ కానీ వాళ్ళు మాట్లాడే తీరు కానీ ఇవన్నీ కొంచెం మనకు చూడడానికి డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటాయి, డిఫరెంట్గా ఉంటుంది. వాస్తవం. ఇప్పుడు సాధువు లక్షణం కానీ అఘోర లక్షణం కానీ ఒక శివ సాధువు లక్షణం కానీ ఒక నాగ సాధువు లక్షణం కానీ పరమాత్ముడే. అఘోరాలు ఎవరంటే మిత్రమా, వాళ్ళు అఘోరాల్లో కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకోకుండా జీవితాన్ని తీసుకెళ్లేవాళ్ళు, పెళ్ళిళ్ళు అయ్యి సంసార జీవితంలో ఓడిపోయిన వాళ్ళు కొంతమంది. ఇప్పుడు చూడండి, ఎక్కువ శాతం అఘోరాలు, మీకు నివ్వరపోయే నిజం చెప్తాను, మీరు వినాల్సినదే, మీరు ఒప్పుకోవాల్సిందే కూడా. చాలామంది అఘోరాలు ఖైదీలే, చాలామంది అఘోరాలు దొంగలే, చాలామంది అఘోరాలు ఒకప్పుడు వాళ్ళ జీవితంలో మోసపోయిన వాళ్ళే, చాలామంది అఘోరాలు ఒకప్పుడు జీవితంలో అలసిపోయిన వాళ్ళే. వీళ్ళే వస్తున్నారు శివుడి యొక్క భక్తిలో మునిగిపోయి మాత్రం కాదు, అన్ని పాపాలు చేసి కూడా శివుడి దగ్గరికి ఎందుకు వస్తున్నారంటే వాళ్ళకి జీవితం అంత విరక్తి అనిపిస్తుంది ఇక్కడ. ఇప్పుడు ఉదాహరణకు ఖైదీ ఉన్నాడు అనుకుందాం, 10 ఏళ్ళు 12 ఏళ్ళ శిక్షలు అనుభవించేస్తాడు. ఇంకా ఏముంది ఈ సమాజంలో విలువ, వెళ్ళిపోతాను, బతుకు నేను సన్యాసిని, ఎక్కడనో ఉండిపోతా అని అక్కడికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసి ఒళ్ళంతా విభూది రాసుకొని అదొక శిక్ష తీసుకొని అనుభవించేసి ప్రశాంతంగా ఉంటారు. ఈ మధ్య మాకు ఒక స్నేహితుడు ఫోన్ చేశాడు కేరళ నుంచి, గురుగారు మీరు 3 నెలల నుంచి ఫోన్ మాట్లాడతలేదు నాతోని, నేను కేరళలో అనంత పద్మనాభ స్వామి ఆలయం దగ్గర ఈ మంత్రాలు నేర్పించేటోళ్ళ దగ్గరికి వెళ్ళిపోతా అంటున్నాడు. వాయిస్ మెసేజ్ అది కూడా. అంటే నేనన్నా అదేంది ఎలా వెళ్ళిపోతామైంది, నేను మళ్ళీ ఫోన్ చేస్తే ఉన్నాడు, నాకు జీవితం మీద విరక్తి వచ్చింది, నాకు పెళ్ళైతే లేదు, ఉద్యోగం వస్తలేదు, ఏం వస్తుంది, కనీసం మంత్రాలన్నా చేసుకొని బతుకుతా అంటున్నాడు. అంటే మనిషి యొక్క కోరిక చూడండి, ఏదో చేస్తా బతుకుతా అన్న కాడికి వచ్చాడు అంతే, కానీ ఏ రోజు కూడా మానవుడు నేను చనిపోతా అని చాలా తక్కువ శాతంగా అంటాడు. అలాగే ఈ అఘోరాలలో మీరు అన్నట్టుగానే నేర్చుకోవడానికి రావట్లేరు ఎవరు కూడా, జీవితం మీద అలసిపోయి ఇందులోకి వస్తున్న వాళ్ళు. ఈ అఘోరాలకి శ్మశానంలోనూ ఇప్పుడు ఏదైతే కట్టగా కాపరి అక్కడ ఉంటారో అక్కడే నేర్చుకుంటారా ఇవన్నీ విద్యలు, తాంత్రిక శక్తులు? ఇప్పుడు ఒక అఘోరాని ఎవరి ఇంట్లో కానిస్తారు మిత్రమా, ఒక దేశదిమ్మరి వాళ్ళంతా విభూతి రాసి శరీరం మీద ఎలాంటి బట్టలు లేకుండా త్రిశూలాన్ని పట్టుకున్న వాళ్ళని సమాజం స్వీకరించదు. శ్మశానం అనేది కాశీ, ఏ శ్మశానంలో పడితే ఆ శ్మశానంలో ఉండరు వాళ్ళు. కాశీలో మణికర్ణిక ఘాట్ లాంటి 12 ఘాట్స్ ఉన్నాయి. ఆ ఘాట్స్లో వాళ్ళకు విద్యాబుద్ధులు నేర్పించే శిష్యులకి గురువులు ఉంటారు. వాళ్ళు నేర్పించేది కూడా నిజమైన అఘోర ఓం నమ శివాయ, పరమేశ్వరాయ, శంకరాయ, హరాయ, మహాదేవాయ, ఈ మాటనే మాకు ముఖ్యమైనది. అఘోరాలు ఏంటంటే మిత్రమా, ఇక్కడ కేవలం శివుడినే పూజిస్తారు. ఇక పార్వతీమాతని మహంకాళిని కూడా పూజించరు. ఇక్కడ నాగసాధువులు ఏమో 5 దేవతలను పూజిస్తారు, శివసాధువులు పార్వతీ పరమేశ్వరుని ఇల్లు సంసార విషయంలో పూజిస్తారు. అఘోరాలు కేవలం శివుడినే పూజిస్తారు. కాలభైరవుడు, పాతాళ భైరవుడు, మహానీయుడు, మహావిశ్వేశ్వరుడు ఆయననే పూజిస్తారు. అహంకారం, వాళ్ళు కూడా పుర్రలోనే తింటారు అనేది కాలజ్ఞానంలో చాలా పురాతనమైన విషయాలు అయిపోయాయి. ఇప్పుడు అలా తినడం అనేది చాలా అరుదుగా కనబడుతుంది. పుర్రె పట్టుకొని తిరుగుతూ ఉంటారు. పుర్రె ఎందుకు పట్టుకొని తిరుగుతారు అంటే భిక్షాటన. మీరు అన్నట్టుగా అఘోరాలు కానీ తర్వాత నాగసాధువులు కానీ ప్రక్రియ ఏంటంటే మిత్రమా, 7 గడపలు మాత్రమే అడగాలి వాళ్ళు భోజనం. ఎక్కడ పడితే అక్కడ పోయి మితంగా అడగడం, తినేసేయడం, ఓ నీవు అన్నట్టుగా తినడం కాదు. కేవలం 7 గడపలు మాత్రమే అడగాలి. అది కూడా ఒక్కసారి ఒక ఇంటి ముందే అడగాలి. ఇప్పటికీ భిక్షాటన కాశీకి వెళ్ళు, ఒకసారి వెళ్తే మళ్ళీ వెళ్ళకూడదు, ఒకటేసారి అడగాలి, వెళ్ళడం కూడా కాదు. ఒకసారి భిక్షాందేహి అని కపాలం పట్టుకుంటారు. అలా పట్టుకున్న తర్వాత కేవలం 30 సెకండ్లే ఆ ఇంటి ముందు వారి యొక్క సమయం. వచ్చారా, భోజనం వేసారా, తీసుకుంటారు. వాళ్ళ భోజనంలో ఏం వేసినా తింటారు. మాంసాహారం నుంచి శాకాహారం, నీవు ఏది వేసినా తింటారు. పాచిపోయిందైనా తినాలి వాళ్ళు.
చెడైనా తినాలి వాళ్ళు. 7 గడపలు మాత్రమే. ఉదాహరణకి 7 గడపల్లో భోజనం రాకపోతే మళ్ళీ 24 గంటల తర్వాతే అక్కడికి రావాలి, అంటే భిక్షాటనకి. కానీ నువ్వు మళ్ళీ 7 కాకపోతే ఇంకో 27 పోతా అనడానికి లేదు. 7 గడపల్లో రూల్. సాధువు లక్షణమే అది కదా. నువ్వు 20 గడపలకు పోతున్నావు అంటే ఆకలి మీద ధ్యాస ఉన్నట్టే కదా మరి. కాబట్టి ఏంటంటే పరమాత్ముడి ఆజ్ఞలో ఇవి చాలా విలువైనవి. సాక్షాత్తు ముల్లోకాధిపతి యొక్క శిక్షలు చాలా బలంగా ఉంటాయి. ఇప్పుడు అఘోరాలు మత్తు పదార్థాలు అంటే గంజాయి కానీ అవన్నీ తీసుకుంటూ ఉంటారు. ఎందుకు అసలు దాన్ని తీసుకోవడానికి గల కారణం ఏంటి? చూడండి, మత్తు పదార్థాల విషయం ఇప్పుడు మాట్లాడుకుంటే ఈ భూమండలంలో చెడు ఎక్కువైపోయింది కాబట్టి ఒకప్పుడు మంచిగా వాడేవాళ్ళు వాటిని. ఆరోగ్య పరిస్థితులు బాగలేకపోవడం వల్ల ఏదైనా మందు ఆ యొక్క వచ్చిన పేషెంట్ కానీ రోగికి కావాల్సిన విషయాలు ఇప్పటికీ వాడతారు. అలాగా దేవుడికి సంబంధించిన విషయాలు అఘోరాలు వాడేది ఏంటంటే మిత్రము, ముఖ్యంగా వాళ్ళు వాడేది దేనికంటే శివుడిని చేరడానికి. కానీ అంతిమం నీ మత్తు తాగుతావు. ఉదాహరణకి నువ్వు మత్తు తాగితే ఒక 2 గ్లాసులు 3 గ్లాసులు హాఫ్ ఫుల్ బాటిల్ ఇలాంటివి తాగుతారు. వాళ్ళ ఎనర్జీ బట్టి ఎంతవరకు నీవు మత్తులో ఉంటావు వ్యవధి. ఒకవేళ రాత్రి తాగితే పొద్దున వరకు, లేకపోతే ఒక 5 గంటలో 6 గంటలో. అంటే ఇది లిక్విడ్ కాబట్టి అలా ఉంటావు. వీళ్ళు ఏంటంటే నరాలకు తీసుకుంటారు. వీళ్ళు ఎలా తీసుకుంటారు? ఊపిరి ద్వారా పీల్చడం. అది అఘోర ఇట్లా తాగేది ఉండదు వాళ్ళ దగ్గర, పీల్చేది. ఆ యొక్క పవర్ ఏముంటుందంటే చెట్టు ఒకసారి పీల్చినప్పుడు అనుమస్తిష్కం అనేది అరెస్ట్ అయిపోతుంది అక్కడ. మత్తు అనేది కూడా మందు అదే కదా మిత్రమా. ఆ అనుమస్తిష్కం ఒక్కసారిగా 0 అయిపోవడం వల్ల వీళ్ళు ఆ అనుమస్తిష్కం 0 అవుతున్నప్పుడు ఫస్ట్ ఒక వర్డ్ ఉపయోగిస్తారు వాళ్ళు అది తీసుకునేటప్పుడు. ఓం నమ శివాయ నమః. చేసే తప్పే వాళ్ళు, అది తప్పే కాదు అసలు అక్కడ. ఎందుకంటే శివుడిని చేరుకోవడానికి 100 మార్గాలు. సురాపానం శివుడే తాగిండి అనేది రూల్ ఉందిగా, తెలుసు కదా. కేతువు ఎవరో తెలుసుగా, కేతువుకి తలనే లేదు. అతని తల లేని దేవుళ్ళనే పూజిస్తున్నాం ఇక్కడ మనం. అయితే ఆ పీల్చేటప్పుడు ఓం నమ శివాయ ఆయన పీల్చేసి తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆయన ఆత్మ శరీరం నుంచి ఆ పరమాత్ముడి దగ్గరికి వెళ్ళిపోతుంది. అంటే పరమాత్ముని చేరడానికి 100 మార్గాలు మానవుడు సృష్టించుకున్నాయి కదా. కాబట్టి దాన్ని కూడా తండ్రి నా దగ్గరికి రావడానికే కదా ప్రయత్నం చేశాడు. అంతేగాని వేరే వాళ్ళు చంపో, లేకపోతే వాళ్ళని తినో, లేకపోతే వాళ్ళ ఇంట్లో గొడవలు పెట్టేసో నా దగ్గరికి రాలేడు కదా. ఓం నమ శివాయ అన్న తర్వాత మళ్ళీ శివుడు చెప్పలే కదా స్వామి మీరు గంజాయి తీసుకోండి అనలేడు. మార్గం చెప్పాడుగా, పరమాత్ముని చేరడానికి మార్గాలు. శివుడు ఎక్కడ మానవులని మీరు గొడవ పడాలి, పంచాయతీ పెట్టుకోవాలని, ఎక్కడ మందు తాగాలని చెప్పలేడు. చెప్పింది ఏంటంటే ఆకలి ఉన్నవాడికి అన్నం పెట్టమని అన్నాడు, భక్తితో ఉన్నవాడికి అన్నం పెట్టమని ఇవి చెప్పాడు. ఇదైతే పరమాత్ముని ఆజ్ఞ. ఈయన గారు మత్తు తీసుకున్నప్పుడు అనే మాట 24 గంటల వరకు తండ్రి దగ్గరే ఉంటుంది ధ్యాస. ఓం నమ శివాయ ఒకసారి అంటే ఆ మత్తు దిగేంత వరకు తండ్రి దగ్గరే ఉంటుంది కదా ఈయన మాట. ఓం నమ శివాయనే భక్తుల్లో ఉంటాడు కాబట్టి వాళ్ళు కాలుపై కాలు ఇలా పెట్టేసి కేవలం ఇలా ధ్యాసలోనే ఉంటారు. అప్పుడు వాళ్ళు భక్తిలో ఉండిపోతారు. ఓం నమ శివాయ అనే మాట నిజమైనది అంటున్నాను నేను. ఆ నిజమైన దారి, వీళ్ళు ఎంచుకున్న దారి నిజంగా ప్రూవ్ చేయబడ్డది, రుజువుల ద్వారా చెప్పబడింది. అది ఏమని, ఒక సాధువులు, నాగ సాధువులు, శివ సాధువులు తీసుకున్న పానీయం ఓం నమ శివాయ అని ఒకసారి అంటే మళ్ళీ మత్తు దిగేంత వరకు అయినా ధ్యాసలోనే ఉంటాడు. దే ధ్యాసలో? శివుడి ధ్యాసలో. మరి శివుడి ధ్యాసలో ఉంటాడు, తప్పెలా అవుతుంది? నిజంగా ఏదో అమ్మాయి ధ్యాసలో ఉన్నదో, డబ్బు ధ్యాసలో ఉన్నదో అని అంటే నీవన్న తప్పే. వాళ్ళు ఎక్కడ ఉంటారు? మళ్ళీ కాశీలో నీకు నాకు కనబడే స్థానాల్లో ఉంటారు వాళ్ళు. అలాంటప్పుడు వాళ్ళు చేసిన తప్పేలా అవుతుంది? ముమ్మాటికి తప్పు కాదు, వాళ్ళని గౌరవించాలి. ఇప్పుడు ఈ నాగ సాధువులు కానీ, శివ సాధువులు కానీ, అఘోరాలు కానీ వీళ్ళు ముగ్గురు బట్టలు అనేవి వేసుకోరు. అంటే వీళ్ళ దాంట్లో నాగసాధువులు మాత్రమే వేసుకోరు, మిగతా వాళ్ళు వేసుకుంటారు బట్టలు. అఘోరాలు కేవలం కిందికి మాత్రమే వేసుకుంటారు. శివసాధువులు, నేను శివసాధువుని, నేను అన్నీ వేసుకుంటా. నేను ఎక్కడ తిరుగుతున్నాను అంటే మనకు కుంభమేళాలో చూస్తే, కుంభమేళాలో వచ్చేదంతా నాగసాధువులే, అఘోరాలేగా. శివసాధువులు మేము వస్తున్నాం కుంభమేళకు, ఈసారి కుంభమేళకు వస్తున్నాం. కానీ మా వేషాధారణ విలువే కానీ మా యొక్క అంతిమ శక్తి, అంతిమ విజయం, అంతిమంగా చేరే గమ్యం శివుడే కదా మిత్రమా. నాగసాధువుల యొక్క లక్షణం వేరు, వాళ్ళ యొక్క స్థితిగతులు వేరు. అందుకే వాళ్ళ బట్టలు ఉండవు వాళ్ళకి. నాగసాధువులు అంటే నగ్నంగా ఉండే సాధువులు కాబట్టి నాగసాధువులు. వాళ్ళు మన సమాజంలోకి రారు, ఎప్పటికీ కనబడరు కూడా. అఘోరాలు కూడా నీకు ఎక్కడ పడితే అక్కడ కనబడరు. దక్షిణం అనేది చూడండి, ఇక్కడ కాదు అక్కడెక్కడో కనబడతారు. ఇప్పుడు నీకు దక్షిణమూర్తి అనే పేరు వచ్చింది కూడా నీకు దక్షిణ వైపు జరిగిన యుద్ధాలే ఇవన్నీ. కాబట్టి ఏంటంటే వాళ్ళు కూడా ఈ కేవలం కింద శరీరాన్ని మాత్రమే వేసుకుంటారు, మీద రుద్రాక్షలు ఉంటాయి, విభూది అంతా రాసుకొని తిరుగుతారు. శివసాధువులు లక్షల్లో ఉన్నారు నాలాంటి వాళ్ళు. ఇప్పుడు నేనున్నాను, నాతో మాట్లాడుతున్నావు కదా, నేను తిరిగేది ఎక్కడ మరి? సాక్షాత్తు ఇంట్లో, సమాజంలో, సంసారంలో, గుడిల్లో, గోపురాల్లో. ఇప్పుడు నీవు అనుకున్నట్టుగా త్రిశూలాన్ని ఇవన్నిటిని వేసేసుకొని శరీరం పైన ఏది లేదని అనుకుందాం. ఇక్కడ నాలో భక్తి కంటే ఎక్కువగా చాలామంది శక్తిని చూస్తారు. ఏమని? ఈయన పిచ్చోడైపోయాడేమో,
మానసిక స్థితిగతులు బాగాలేవేమో. అందుకు అందరూ భక్తి అంటే బట్టలు లేకుంటే ఉండాలా? అదేంటి బట్టలు లేకుండా ఉంటే అఘోర అయిపోయాలి, లేదని అంటే అయినా కాశీలో పోయి ఉండాలి. ఈ సమాజంలో చిన్నపిల్లలు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, ఇక్కడ తిరగడం ఏంటి? అందరూ భయపడతారు. పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వండి, లేదా పిచ్చోడు హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఇలాంటి విషయాలు అంటే సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని నీవు అడుగుతున్న ప్రశ్నకు జవాబులు చెప్తున్నాం. మరి మా లక్ష్యం అంతా ఇల్లు కాపాడుతున్న, సంసారాన్ని కాపాడే విషయంలో తిరగాలి. మేము కనబడే యొక్క దృశ్యం అలా అవతల వ్యక్తికి భక్తికి కనబడాలి. నన్ను చూసి మొక్కుతారు అంటే నా యొక్క అపీరెన్స్ చాలా అవసరం కదా. సాధువులని అఘోరాలని మనం పోయే గెలవాలి, వాళ్ళైతే సమాజంలోకి రారు కదా. ఇక్కడ నేను గుడి కడుతున్నా, గుడి దగ్గర ఉంటున్నా కదా, కనబడుతున్నా కదా, లక్ష్యం వేరు. ఇప్పుడు ఎవరైతే అఘోరాలు కానీ సాధువులు కానీ ఎవరైనా ఉన్నారంటే నేను దయ్యాన్ని అంటే కొంతమంది దయ్యం పట్టిస్తే దయ్యం వదిలేస్తా, ఇవన్నీ అవి వాస్తవాలేనవి? దయ్యాన్ని వదిలిస్తారనేది నిజంగా వదిలిస్తాంగా, ఖచ్చితంగా. ఎందుకంటే ఒక మనిషికి దయ్యాలు ఉన్నాయంటారా? దయ్యాలు అనేది లేనే లేవు ఈ భూమండలంలో. ఉన్నవానే వాడిని ఫస్ట్ పట్టుకోవాలి. ఎందుకంటే దయ్యాన్ని ఎట్లా వదిలేస్తారు? వాస్తవం, దయ్యం అనేది ఈ భూమండలంలో లేదు. ఒక ఆత్మ ఉంది, దాని పేరు మానవుడు దయ్యం అని పెట్టుకున్నాడు. కానీ చెడు గాలి ప్రభావం ఎలా అంటే తీవ్రమైన కోరికలుండి నేను వెళ్ళిపోతానని, నేను రానని, నేను గుడికి వెళ్తే నన్ను పట్టుకుంటారని, లేదు శివుడు నన్ను శ్మశానంలో పట్టుకుంటాడని, ఇట్లా కోరికలు. ఈ కోరికల నిమిత్తం మనిషి ఏం చేస్తాడంటే చనిపోగానే శివుడి దగ్గర చేరాలి, లేదా కులదైవం విలవెలుపు దగ్గర చేరితే వాళ్ళు నేను మళ్ళీ పుట్టియడమా, కొడుకు బిడ్డ కడుపులో పుట్టించాలా, నువ్వు చేసిన పాప పుణ్యాల మళ్ళీ శిక్షలు అనుభవించాలా, అనుభవించిన తర్వాత నువ్వు మళ్ళీ రావాలా అనేటివి నిజంగా ఉన్నాయి. ఇవన్నీ పురాణాలలో ఉన్నాయి. ఇప్పుడు అంటే దయ్యం ఎవరంటే కోరికలతో చనిపోయి ఆ కోరికలు తీర్చుకోవాలని శరీరం మీద వ్యామోహం తిరిగే గాలియే ఆత్మ. ఆ ఆత్మని మనం బందీ చేస్తాం. ఇక్కడ చేసి ఎవరికి అప్పచెప్తాం? శివుడికి. శివుడికి ఎందుకు అప్పచెప్తాం? తండ్రి దారి తప్పాడు, మీరే ఉన్నారు కాబట్టి క్రమశిక్షణలో పెట్టడానికి మరో జన్మ అవసరమా? లేదంటే మరి ఇంకేదైనా ఆలోచనలు అనేవి తండ్రి నిర్ణయాలు. అవి మాలాంటి సాధువుల ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే చెడు గాలిని పడతాం అనేది అబద్ధం. చెడు వ్యసనాలను కాపాడి మంచి వ్యసనాల వైపు పరమాత్ముడు ఆజ్ఞను తీసుకోవాల్సి. ఓకే, ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది స్వామి. కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే సాధువులు కానీ అఘోరాలు కానీ అందరూ వాళ్ళు తిన్న ఏదైతే ఫుడ్ ఏదైనా ఉంటుందో వాళ్ళకి ఎటువంటి రోగాలు కానీ ఏముండవు, హెల్తీగా ఉంటారు. దాని వెనక రహస్యం ఏంటిది అసలు? ఖచ్చితంగా రోగాలు చాలా మందికి ఉండవు. చాలా మంది అడుగుతుంటారు, స్వామి యాక్టివ్గా ఉంటారు, బలంగా మాట్లాడతారు, గట్టిగా నడుస్తారు. ఏంటి అని అంటే మితమైన భోజనం, మాంసాహారాలు అనేది చాలా తక్కువ, శాకాహారాలు అనేవి ఎక్కువ తినాలి. తర్వాత ధ్యానం అనేది పరమాత్ముడి వైపే ఉండడం చేత మిగతా వ్యామోహాలపై ధ్యాస ఉండదు. డబ్బు, పెద్ద పెద్ద కార్లు, ఇంకేదో ఇవన్నీ ధ్యాసలు ఉండవు. కాబట్టి మానవుడికి ఏమవుతుందంటే మనస్సు ఎప్పుడైతే నీకు పాజిటివ్నెస్ ఎక్కువ ఉంటుందో యు ఆర్ అబ్సల్యూట్లీ హెల్తీ పర్సన్. అలా మొట్టమొదట చేయాల్సిందే శాస్త్రజ్ఞానం ప్రకారంగా మానసికంగా మన యొక్క శరీరాన్ని కాపాడుకుంటే ఆరోగ్యంగా నీవు నీ యొక్క ఫిజికల్ ఈ అటాచ్మెంట్ కాపాడుకున్నవాడు అవుతావు. ఇక్కడ ఏమైందంటే మానవులదంతా పైన పటారం అయిపోయింది, లోన లోటారం అయిపోయింది. నేనేమన్నా లోపటి నుంచి మంచిగా అయిపోతే బయట ఆటోమేటిక్గా సెట్ అవుతాంగా. అంటే అంతరాత్మని నువ్వు గెలిస్తే ఈ శరీరాన్ని నువ్వు గెలిచిన వాడివి అవుతావు. కాబట్టి అఘోరాలు సాధువులు నాగసాధువులు ముఖ్యంగా చేసేది ఏంది? మనస్సు శరీరం రెండు కంట్రోల్లో ఉండడం చేత అవుతుంది. బాగా తాగావు రాత్రి, పొద్దున్నే అలసిపోతావు, దానికి ఇంకో మిత్రులు ఇలాంటి ఆరోగ్యం దెబ్బతింటుంది, డైలీ రొటీన్. అందుకని మనం చేసేది కూడా మితంగా చేస్తేనే అమితంగా నీ శరీరాన్ని కాపాడగలవు శంకర. అవి తెలిసినే నువ్వు అడిగిన క్వశ్చన్లో దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ డాక్టర్స్ హూ ఈస్ ట్రీటింగ్ ఫర్ న్యూట్రిషన్స్, హౌ టు గివ్ ఏమంటారంటే జనరల్ వెయిట్, హెవీ వెయిట్ కంట్రోల్కి, తర్వాత జనరల్ డైట్, హెవీ డైట్ ఎట్లా కంట్రోల్ అంటే దేర్ ఆర్ హ్యూజ్ లెసన్స్ ఇన్ ద సొసైటీ. సో ఇది వీళ్ళంతా కుంభమేళానికి వచ్చి కుంభమేళ అనేది గొప్ప చరిత్ర 3-4 సార్లు జరుగుతుంది. కేవలం ఒక మానవుడి చరిత్రలో చూసేది మాత్రం 12 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 3 సంవత్సరాల చరిత్రనే. 112, 144 సంవత్సరాల్లో జరిగే కుంభమేళకి అఘోరా సాధువులు వాళ్ళ జీవిత లక్ష్యం వల్ల వాళ్ళు ఉంటారు కాబట్టి చూడగలరు. నేమో ఉండవు. కాబట్టి 3 లక్షణాలు తెలుసుకో. సాధు అంటే ఎవరు, శివసాధు అంటే ఏంది, అఘోరాలు అంటే వీళ్ళని స్పష్టంగా చెప్పు సమాజానికి. ఎవరు పడితే వాడు అఘోరా కాలేడు శంకర.